అక్క నమస్తే అక్క. నమస్తే. పూలే సినిమా తెలుగు ఇండస్ట్రీకి రాబోతుంది. ట్రైలర్ చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది? చాలా అద్భుతంగా ఉంది తమ్ముడు. సుభదా క్రియేషన్స్ నుంచి వస్తున్న పులే మూవీ, హిందీలో తీసిన మూవీ తెలుగులోకి అనువాదించడం జరిగింది. ఇది మన పొన్నం రవిచంద్రన్న గారు ఈ బాధ్యత తీసుకొని దీన్ని నిర్మించడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంది. ఒక సామాజిక చైతన్యాన్ని ప్రజల్లోకి, యువతలోకి మరొకసారి తెలుగు సినిమా ద్వారా వస్తుంది ఇది. అట్లాగే ఇలాంటి మూవీస్ అంటే సమాజాన్ని చైతన్యవంతపరిచిన, సమాజం కోసం త్యాగం చేసిన ఎంతో గొప్ప మహానుభావుల జీవిత చరిత్రలు ఈ విధంగా సినిమా రూపంలో వస్తే పల్లె పల్లెకు చేరుతాయి, ప్రజల్లోకి చేరుతాయి. పిల్లలు చూస్తారు, యువత చూస్తారు. ఆ చైతన్యంతో వాళ్ళు మంచి దారిలో నడుస్తారు, సమాజంలో మంచి పనులు చేస్తూ ముందుకెళ్తారు. ఇప్పుడున్న పిల్లలు చదువు అంటే ఇప్పుడు మనకు గల్లీ గల్లీకి ఒక స్కూల్ కనిపిస్తుంది. కానీ ఒక 100 ఏళ్ళ ముందు చూసుకుంటే, ఒక 200 ఏళ్ళ ముందు చూసుకుంటే అసలు చదువు అనేది చాలా కొన్ని వర్గాలకే చెందింది. చదువు అనేది అసలు అది ఉంటుందా అని తెలియలేదు. ఎంతోమంది మనకు జ్యోతిరావు పులే మొదటి పర్సన్ భారత చరిత్రలో, భారతదేశంలో అన్ని వర్గాల వాళ్ళకు, పేదలకు, శూద్రులకు, స్త్రీలకు చదువు అందజేయాలి. చదువు ఉంటేనే, జ్ఞానం ఉంటేనే సమాజంలో మనం మనిషిగా బతుకుతాము, మన మానవ జీవితాన్ని కాపాడుకుంటాము, ప్రకృతిని కాపాడుకుంటామనే జ్ఞానం పొందుతాని మొదటిగా ఒక గీత గీసి అడిగేసింది జ్యోతిరావు పులే అని తెలుస్తుంది. చిన్నారి పిల్లలకు తెలుస్తుంది చదువు ఎంత విలువైందో. ఎంతోమంది త్యాగాలు చేస్తే తప్ప ఈ చదువు మనకు ఫ్రీగా ముందుకు రావట్లేదని తెలుస్తుంది. అట్లాగే యువత కూడా చెడు వ్యసనాలకు, చెడు తోవ పట్టకుంటాం. ఇలాంటి మహానుభావుల చరిత్రలు స్ఫూర్తిదాయకంగా నిలిచి సమాజంలో మంచి మనుషులుగా మనము ముందుకు వస్తామని తెలియజేస్తాం.